డిఎస్సి ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్. భూమి శిస్తు విధానంలో అక్బర్కు మార్గదర్శకంగా నిలిచిన సంస్కరణలు ఎవరు చేశారు క్రింది వానిలో? షేర్షా చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆది బ్రహ్మ సమాజ్కు నేతృత్వం వహించింది ఎవరు క్రింది వానిలో? దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఆది బ్రహ్మ సమాజ్కు నేతృత్వం వహించింది. నెక్స్ట్ క్వశ్చన్. కుడి అరుసు అనే పత్రికను ప్రారంభించింది ఎవరు క్రింది వానిలో? కుడి అరుసు అనే పత్రికను ఈవి రామస్వామి నాయక్ గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. రఘుపతి వెంకటరత్నం నాయుడుచే స్థాపించబడిన పత్రిక? బ్రహ్మ ప్రకాశిక. నెక్స్ట్ క్వశ్చన్. గోపాలకృష్ణ గోఖలే గురువు ఎవరు క్రింది వానిలో? ఎంజి రనడే. గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు ఎవరంటే ఎంజి రనడే. నెక్స్ట్ క్వశ్చన్. అస్సాం కేసరిగా ఎవరిని పిలుస్తారు? అస్సాం కేసరిగా అంబికారాయ్ చౌదరిని పిలుస్తారు అస్సాం కేసరిగా. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీజీ బీహార్లో చంపారణ్ ప్రాంతంలో రైతులకు మద్దతుగా సత్యాగ్రహాన్ని ఏ సంవత్సరంలో చేశారు? 1917వ సంవత్సరంలో చేశారు క్రీస్తు. నెక్స్ట్ క్వశ్చన్. జైల్లో తన నిరాహార దీక్ష కారణంగా మరణించిన విప్లవకారుడు ఎవరు క్రింది వానిలో? జతిన్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్. సరిహద్దు గాంధీగా ఎవరిని పిలుస్తారు క్రింది వానిలో? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పిలుస్తారు సరిహద్దు గాంధీ అని. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ను. నెక్స్ట్ క్వశ్చన్. 1925వ సంవత్సరంలో నవజీవన్ భారత్ సభను లాహోర్లో స్థాపించింది ఎవరు క్రింది వానిలో? భగత్ సింగ్ స్థాపించారు. నవజీవన్ భారత్ సభను లాహోర్లో స్థాపించారు. ఇవి కొన్ని ముఖ్యమైన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.